బేల మండలంలోని దేవుజీగూడలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సాయిద్పూర్ పిహెచ్సి పరిధిలో వచ్చే ఈ గ్రామంలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లక్ష్మి, ఆశా కార్యకర్త అంగన్వాడీ టీచర్తో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి శిబిరాలు వారికి చాలా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ శిబిరాల్లో సాధారణ వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అవసరమైన వారికి ఇతర వైద్య కేంద్రాల రిఫర్ వంటి సేవలు అందిస్తామన్నారు. అలాగే డెంగ్యూ, మలేరియా, వర్షాకాలం సీజన్లో పాటించాల్సిన సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. నచ్చ చెప్పడము కానీ వాళ్ళకి అవగాహన చేసి సరైన అవకాశము ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన పరిచి సరైన వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకు దోమల విజృంభిస్తాయి ఎలా అనేది దాని గురించి, డెంగ్యూ, మలేరియా, ఇంకా వాళ్ళకి పరిశుభ్రంగా ఉండడం వల్ల మనకు ఎలాంటి డైరెక్ట్ యాక్టివేషన్ ఎలా చేయాలనేది దాని గురించి, మళ్ళీ ముఖ్యంగా ఇది లోపల ఏరియా కాబట్టి ఇక్కడ ఏఎన్సీలు కానీ ప్రజలకు కానీ ఎటువంటి జ్వరాలు ఉన్నా ఏమున్నా ముందస్తు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాం సార్. ఇక్కడ బావి వాటరే ఉంది కాబట్టి వాళ్ళకి బావిలో కూడా కోఆర్డినేషన్ చేయడానికి క్లోరినేషన్ గురించి అవన్నీ చెప్పడం జరుగుతుంది సార్. అంటే అవసరమైన చిన్న చిన్న అంటే జబ్బులు ఉన్న వాళ్ళకి క్యాంప్ కనెక్ట్ చేసి వాళ్ళకి పారాసిటమాల్, జలుబుకి, జ్వరానికి కానీ ఉన్న వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది సార్. పారాసిటమాల్, సిపిఎం, అమాక్సిన్ క్లావ్, సిఫెక్జిము, అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్, మోషన్స్ కి మెట్రోజిల్ టాబ్లెట్లు అన్ని అందుబాటులో తెచ్చి వాళ్ళకు ఐరన్, ఇంకా కాల్షియం, బి కాంప్లెక్స్